సో హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ అయితే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో చాలామంది వరకు అయితే కింద కామెంట్, బ్రో డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఎలా వెళ్ళాలి, వెళ్ళకపోతే ఏటవుద్ది, వెళ్తే ఏటవుద్ది అని చెప్పి చాలా డౌట్లు ఉన్నాయి కదా. సో ఒకసారి మన రీసెంట్ వీడియో చూడండి, మీకు క్లియర్గా కొంచెం అర్థమవుతుంది అనమాట. సో ఈ వీడియో ఏంటంటే మనకి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్కి ఏం తీసుకువెళ్ళాలి, ఓకేనా? ఓకే, మనం నార్మల్ కేటగిరీ అండ్ స్పెషల్ కేటగిరీ బోత్ చెప్పుకుందాం వెరిఫికేషన్ కోసం, ఓకేనా? సో ఫస్ట్ మన వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఈ వీడియోకి అయితే 200 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. సో 200 లైక్లు కొట్టండి వీడియోకి, ఓకేనా? అండ్ ఆల్సో మన ఛానల్ కొత్త వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ కొట్టేసేయండి, ఓకేనా? సో ఫస్ట్ మన టాపిక్కి వెళ్ళిపోతే, సో ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు అప్లై చేసినప్పుడు ఏమైతే మీరు అప్లికేషన్ ఫామ్లో పెట్టారో అవన్నీ ఒరిజినల్స్ తీసుకువెళ్ళాలి. అండ్ వన్ థింగ్, నేమ్ మిస్టేక్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉంది, అవన్నీ ముందు చేంజ్ చేసుకోవాలండి. ఇఫ్ ఇన్ కేస్ చేంజ్ అవ్వలేదని పరిస్థితిలో అవే డాక్యుమెంట్స్ పట్టుకు వెళ్తే వాళ్ళు అక్కడ ఏదో చెప్తారు ప్రాసెస్, ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఛాన్స్ ఉంటే బై ఛాన్స్ మీకు చేంజ్ చేసుకోవాలి అనే లైక్ ఒక ఛాన్స్ ఉంది అనుకోండి, ఖచ్చితంగా చేంజ్ చేసుకోండి. కొంచెం మిస్టేక్స్ ఉన్నా సరే, నేమ్ మిస్టేక్, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్, మళ్ళీ నేను వీడియోలు చెప్పింది మళ్ళీ కింద కామెంట్ చేయొద్దు దయచేసి, ఓకేనా? సో కొత్తది ఏమంటే కామెంట్ చేయండి, ఓకే? లైక్ ఇలాంటివి ఏంటంటే మనకి మెయిన్ డాక్యుమెంట్స్ ఆధార్, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అవి ఉంటాయి కదా. సో అవైతే ఫస్ట్ మెయిన్ డాక్యుమెంట్స్ ఉంటాయి అనమాట. దాని తర్వాత మీరు తీసుకువెళ్ళాల్సింది ఏంటంటే లైక్ మీ హాల్ టికెట్ను అండ్ ఆల్సో మీ మార్క్ షీట్ కానీ మెమో కానీ ఏదో ఒకటి, ఓకేనా? అండ్ ఆల్సో మీ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేటెస్ట్ది ఉండాలి. అండ్ ఆల్సో మీ స్పెషల్ కేటగిరీ మొత్తం కావాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు స్పెషల్ కేటగిరీ ఉంటే, లేకుంటే లేదు, నో ప్రాబ్లం, ఓకేనా? ఇవన్నీ మనకు డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సింది. అండ్ ఆల్సో దీంతో పాటు మనకి వెబ్సైట్లు చెప్పలేదు, మీ ఫోటో కాపీస్ తీసుకోవాలండి ఖచ్చితంగా. మీ ఫోటో కాపీ 5 వరకు ఫోటో కాపీస్ తీసుకువెళ్ళండి. మీ పేరెంట్స్ ఒక 2 తీసుకువెళ్ళండి, ఓకేనా? ఫర్ సేఫ్టీ పర్పస్ కోసం. ఇంకా నేను చెప్పిన లిస్ట్ మొత్తం ఒక 3 సెట్స్గా చేసుకోండి. 3 సెట్లు పెట్టుకోండి జిరాక్స్లు. ఒక ఒరిజినల్ ఒకటి, 3 జిరాక్స్లు తీసి పెట్టుకోండి, పిన్ పెట్టుకోండి, ఓకేనా? మేబీ వాళ్ళు అడిగితే అక్కడ ఇవ్వండి, లేకుంటే మ్యాక్సిమం వాళ్ళు 2 సెట్స్ తీసుకుంటారు, ఒక సెట్ మీరు సేఫ్టీగా పెట్టుకోండి, ఓకేనా? సో ఫొటోస్ కాపీ కూడా ఎప్పుడంటే మనకి ఐడి కార్డులో ప్రింట్ చేయడానికి పనికి వస్తుంది. సో పేరెంట్స్ ఫోటో ఎందుకంటే పేరెంట్ ఐడి కార్డులో ఫోటో పెట్టాలి, ఓకేనా? ఇదన్నమాట వీడియో. సో ఇంకేమైనా డౌట్స్ ఉంది కింద కామెంట్ చేయండి. సో చెప్పాం కదా, మర్చిపోవద్దు వీడియోకి అయితే 200 లైక్స్ అనేవి. సో ప్లీజ్ కంప్లీట్ చేయండి టార్గెట్ని, ఓకేనా? సింపుల్, చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేస్తే వీడియో అయితే 200 లైక్స్ సింపుల్ క్రాస్ అయిపోతుంది, ఓకేనా? అండ్ బట్ అలా చాలామంది లైక్లు చేయలేదు, జస్ట్ చిన్న బటన్ నొక్కడమే కదా, ఓకేనా? సో అందరూ నొక్కండి, మన సబ్స్క్రైబర్స్ అందరూ, ఓకేనా? సీ యూ నెక్స్ట్ టైం, బాయ్.